ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ సహకారంతో కాటూరి మెడికల్ వైద్య కళాశాల గుంటూరు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బెల్లంకొండ మండల జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఎమ్మెల్యే ప్రతినిధిగా కొండవీటి పాపారావు ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బెల్లంకొండ గ్రామ పంచాయతీ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్ పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని, ఆయన ప్రపంచ మేధావి, భారతరత్న న్యాయ కోవిదుల, పేద బడుగు బలహీన వర్గాల, నిమ్న జాతుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దిక్సూచిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారని, నేటికి ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ముందుకు వెళుతుందని అని అన్నారు. మన ఆశయాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని భవిష్యత్ తరాల వారు అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అనంతరం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు వారి సహకారంతో కాటూరి మెడికల్ వైద్య కళాశాల డాక్టర్స్ సిబ్బంది ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చుట్టుప్రక్కల నుండి వచ్చిన ప్రజలకు గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, దంతాలు, కళ్ళు, లివర్ సంబంధించిన వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి పలు చికిత్స సూచనలను, ఉచిత మందులను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఇలా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తమ ఆరోగ్య పరిస్థితులను తెలియచేయడమే కాకుండా ఉచితంగా మందులు పంపిణీ చేసిన శ్రీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి, స్థానిక నాయకులకు, కాటూరి మెడికల్ కాలేజీ డాక్టర్స్కు, యాజమాన్యానికి, సిబ్బందికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటూరి మెడికల్ కాలేజీ డాక్టర్స్ శ్రావణి, అభిలాష్, వేదవ్యాస్, వెంకటనాయుడు, భావన, నితిన్, పూజిత, భానుతేజతో పాటు సహాయక సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కల సుబ్బారెడ్డి, వెంకటరావు రెడ్డి, తమ్మిశెట్టి సత్యనారాయణ, బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు, హనుమంతరావు నాయక్, మాజీ కన్వీనర్ వర్ల వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. क्या प्रॉब्लम ఐదు మండలాలు కట్టాలని సందర్భంగా వాళ్ళు అంగీకరించి మరి కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, వ్యాధి సంబంధించి కానీ, మరి అనేక రకాలైనటువంటి కట్టుకుంటాలు కానీ అన్ని రకాలైనటువంటి డబ్బులకి పరీక్ష చేసి మరి దానికి సంబంధించినటువంటి బాగా నిర్ధారణ అయితే వారికి ఆపరేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి మందులు కానీ ఫ్రీగా ఇచ్చినటువంటి క్యాంపులు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్రలు పెట్టినటువంటి సోదరులు పాపారావు గారికి, అదేవిధంగా మన మండల ఎంపీడీఓ గారికి, మన సర్పంచి అమిత్ల గారికి, మరి అదేవిధంగా మెగాడికల్లో రాష్ట్ర సంజీవ్ గారికి, గంగారావు గారికి, వాడికి, కృష్ణానికి, సాంబయ్యకి అందరూ కూడా నమస్కారాలు. ఇకైనా టైం నుంచి ఫోన్ చేసి ఎవరైతే ఏ గ్రామాల్లో
హాస్పిటల్ ఉంది కాబట్టి రోజులు చేసి దానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే అందరినీ మీరు అందరూ కూడా ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలని అందరినీ కోరుకుంటూ ఈ మెగా క్యాంపుని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మీకు అందరినీ కూడా కోరుతా ఉన్నాను.